నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో లక్కవరపుకోట మండల కేంద్రంలో గల స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో స్థానిక శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి రివ్యూ నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. మండలంలో గల ఎలక్ట్రికల్ మరియు పంచాయతీరాజ్ పోలీస్ సిబ్బంది ఇతరత్ర విభాగాల అధికారులందరితో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. గోలజాం గ్రామానికి వెళ్లే రహదారిలో రోడ్డు కృంగిపోవడంతో ఆర్ఎండ్బి డిపోతో మాట్లాడి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్కోట, కోట్యాడ, కల్లేపల్లి గ్రామాల్లో ప్రత్యేక సహాయక ప్రాంతాలను ఏర్పాటు చేశామని తెలిపారు. లింగంపేట, కోట్యాడ తదితర గ్రామాలలో గల చెరువులకు గండి పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, డిటి సతీష్, మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, సర్పంచ్ కోల భూపాల్ నాయుడు, మాజీ ఎంపీటీసీ పెన్నింటి రమేష్, యూనిట్ ఇన్ఛార్జ్ జాకిరెడ్డి వెంకటరమణ, మోపాడ కోటి పాల్గొన్నారు. చదువుకోలేను కదా, ఈసారి అందుకు ఇల్లులు ఇస్తాను, ఈసారి ఇల్లులు కట్టుకోండి, దయించి మారండి. మారకపోతే అలాగా పిల్లల కోసమైనా మన తల్లిదండ్రులు మారారా? మరి ఇదిగో ఇంత చిన్న చిన్న ఎక్కడ మీరు రండి అమ్మారు. అదే అదే అది పాత ఇందిరం టైంలో ఇచ్చిన ఇల్లు అది. అవును, అలాగే కట్టుకోండి, కట్టడానికి ఇద్దాం. ఇగో ఎప్పుడో 2006 రాగపుణ్యగిరి మీద బాగా కొండ దగ్గర ఉన్నాను. ఒక వర్షంగా ఎక్కువ పడుతుందని వస్తుంటుంది సార్ మీకు ఊరి పేరు. అక్కడ చూడండి, మనం ఫ్లాగ్ పెట్టి మన కర్రలు ఏమో పెట్టకపోతే మోటార్ సైకిళ్ళు అందులోకి వెళ్ళిపోతాయి బాబు. ఆ వాటర్లోకి ప్రమాదాలు జరుగుతాయి. చూడండి జాగ్రత్తగా. ఒకసారి మీకు కారు ఉంది కనుక వచ్చి చూడండి. మళ్ళీ గొలజమే మనం వేసిన బిట్కి ఒక 1/2 మీటర్ ప్లేస్లో. రైట్ సార్, నమస్తే. చూస్తారండి ఇవి మళ్ళీ ఎలా 14-19 బిల్లులు రావాలక్క. మీకైతే వాస్తవం 14-19లో మనం ఎక్కువ హౌసింగ్ మా పంచాయతీ ఇచ్చాం. అందుకే ఇందులో ఉంటే హ్యాపీగా చూడండి. పర్సెంట్లో అదే లేదు కదా, పూర్వాడు పనులు ఎక్కడప్పుడమ్మా అక్కడ ఏదో బాగోలేదు అసలు బిల్డింగ్. నాకు కూడా ప్రపోజల్ న్యూ శాంక్షన్స్ కోసం ఇచ్చింది ఒకటైతే. అందుకే ఒకటే వాళ్ళు వర్షం వస్తే ఆంజనేయ స్వామి గుడిలో వెళ్ళిపోతున్నారు ఎలా చూసేస్తారు. బస్తాలు వేసి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి డిపార్ట్మెంట్ పోలీస్ కూడా ఒకసారి చెక్ చేయమన్నారు. అంటే మేము ఆ రోజుల్లో నీరు చెట్లు చేసుకుంటాం, గొట్లు ఎక్కడము అక్కడ ఏం కావాల్సింది. ఎస్కోట్ టౌన్ అవి ఏమి లేవు కదా. అవునవునమ్మా, ఎడం చేతి పక్క ఉంటుంది. అదే కొద్దిగా జాగ్రత్తగా మీరు ఎంఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసి జాగ్రత్త చూడండి. అదే నీ జేహెచ్ ఛానల్కి ఏమి ఇబ్బంది ఉండదు కదా. అంటే జాగరణ దగ్గర ఏమైనా వాటర్ సోర్స్ ఎక్కువ వస్తుందేమో, అక్కడ జాగ్రత్త పడండి. ఈ 6 పంచాయతీలు వాటర్ మరి కిందకి కదా ఫ్లో అవుతాయి, అది కొద్దిగా జాగ్రత్త చూడండి. ఈ వేములపల్లి దగ్గర మన కళాలకు వెళ్ళే బ్యాక్ సైడ్ ఆయన గడ్డ ఎక్కువ వస్తుంది. మన తాటిపూడి ఇదే జేహెచ్ వాటరే అదినే. అది కొద్దిగా చెప్పండి ఆయన, అది కొద్దిగా సీరియస్ గా అటుపక్క ఎవరు వెళ్ళకుండా కళాల్లోకి 4 రోజులు చెప్పండి, అలర్ట్ చేయండి.
ఎందుకంటే నేను నాకు ఫోటోలు పెట్టారు, మాకు ఇక్కడ బ్రిడ్జ్ కట్టంటే ఎమ్మెల్యే గారు అని నాకు ఆ వాటర్లో నుంచి నడిచి వెళ్తున్న వాళ్ళు పబ్లిక్ పెట్టారు. అందుకని కొంచెం సీరియస్ తీసుకోండి ఆయన. ఎవరు కళాల్లోకి ఎవరు వెళ్ళొద్దు, నీరు ప్రవాహం ఎక్కువ ఉంది అని కొంచెం మీరు అక్కడ ఎవరో ఒకరిని పెట్టండి. వేవ్లో పిల్లే మనకు రిస్క్, ఇంకా తక్కువ వాళ్ళు పెట్టారు, కొద్దిగా వేవ్లో పిల్లకే వెనక్కి వెళ్ళాలి కళాలు, అది కొద్దిగా దృష్టి పెట్టండి ఆయన. మన కాన్స్టిట్యున్సీ ఇంకేం లేవు కదా, కాన్స్టిట్యున్సీ ఈ విజయ వేరుసాగరం ఏమి ఇబ్బంది లేదు కదా, కొత్త వలస. ఓకే, వెరీ గుడ్. అయితే అవును, ఇదే మన రైల్వే ట్రాక్ వైపుది ట్రాక్ కింద. అవునవును, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మనం కట్టింది. అవును, అదే మరి తోడించుకోవాలి, పంచాయతీ వాళ్ళకి కూడా చెప్తారులేండి, కొద్దిగా కోఆర్డినేట్ చేయండి ఆయన.